తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, పశువులు అల్లాడిపోతున్నటువంటి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పొద్దున లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసులు పెట్టించుడు, జైళ్లలో పెట్టుడు, ఇది తప్ప ఇంకోట్లేదు. కాబట్టి వాళ్ళ నైజం ఏంటిదంటే కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన జనమును ముంచే పాలన, ఇది దోపిడి పాలన ఇండ్లను మూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన. అరే అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. అరే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోళ్ళు, వాడు ఢిల్లీకి తిరుగుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన. ఈ ఏడాది పాలన మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మా మాటతోటి మా పాటతోటి యుద్ధం మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ప్రజలకు సమాధానం చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని అనేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పటికైనా తన పంతా మార్చుకోవాలని ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.